విలువలు లేని వ్యక్తి చంద్రబాబుని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్. సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. పార్థసారథికి వెన్నుపోటు పొడిచావా లేదా, నూజివీడు పంపించి మోసం చేశావా లేదా, దమ్ముంటే చర్చకు రావాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. మామను చంపి చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చాడేమో, నిక్కర్లేసుకున్నప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నాను అంటూ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో, ఎప్పుడు ఎవరితో పొరలాడతాడో, ఎప్పుడు ఎవరితో తెగదెంపులు చేసుకుంటాడో, మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడో, అసలు రాజకీయ విలువలు లేనివాడు, విశ్వసత లేనివాడు, రాజకీయాల్లో పనికిరానివాడు నారా చంద్రబాబు నాయుడు. దమ్ముంటే, ధైర్యం ఉంటే నాతో చర్చకు రా. ఈ రోజున నువ్వు మీ మావని చంపితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావేమో వెన్నుపోటు పొడిచేసి, నేను నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా. పార్థసారథి నీ పార్టీలో చేరతాడు, పార్థసారథి పెనమలూరు నుంచి పోటీ చేస్తాడని చెప్పేసి పార్థసారథి పాపం ఆశ పెట్టుకుని వచ్చాడే. పార్థసారథిని పొడిచేసావుగా, ఒక బలహీన వర్గాల వ్యక్తిని పొడిచేసావా లేదా? నూజివీడు పంపించి బలిపోసం చేసావుగా, అడ్డంగా నరికి పారేసావుగా. 2 సార్లు తెలుగుదేశం పార్టీలో కొనకళ్ళ నారాయణ గారు 2 సార్లు గెలిచాడే, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేం? సూట్ కేసుల కోసం సీట్లు అమ్ముకునే పనికి మాలిన రాజకీయాలు చేసే నారా చంద్రబాబు నాయుడు నా గురించి మాట్లాడతావా?